మావోయిస్టులను అంతం చేయడమే మా లక్ష్యం, మావోయిజం ఈ దేశంలో పనిచేయదు అని చెప్పి కరాఖండిగా చెప్పి ఇలా మావోయిస్టులకు అవకాశం ఇచ్చారు. ఎక్కడో పాకిస్తాన్ వాళ్ళతోని పాకిస్తాన్ అంటే మిలిటెంట్స్ ను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ వాళ్ళతోని చర్చలు జరిపేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉండిపోయి మాట్లాడుకునే స్థాయిలో ఉన్న తర్వాత వాళ్ళు ఒక చిన్న టెలిఫోన్ కాల్ చేస్తే వీళ్ళు యుద్ధమే ఆపేసారు కదా, ఆపరేషన్ సింధూర్. సో అటువంటిది ఇప్పుడు వీళ్ళు ఇక్కడ మొత్తుకుంటున్నారు, ప్రజా సంఘాలు మొత్తుకుంటున్నారు. ఈ రక్తపాతం ఇంకా ఈ నేల, భారత నేల కావచ్చు, ఈ పల్లెలు కావచ్చు, ఆదివాసీ గూడాలు కావచ్చు, ఆ పెంటలు కావచ్చు, ఇటువంటి మొత్తం రక్తంతో తడిచేటువంటి నేలగా ఇంకా తయారు చేయొద్దు. ఈ ఎన్కౌంటర్లు, ఇటువంటి బూటకప్ ఎన్కౌంటర్లు అయితే బంద్ చేయాలి. దీన్ని టార్గెట్ పెట్టి ఈ లోపల మేము చంపేసేస్తాము. ఇదేంది టార్గెట్ పెట్టేందుకు? ఏంటిది అన్న గోల్లు కొట్టుడా? ఏమన్నా ఫుట్బాలా, బాస్కెట్బాలా, ఏమన్నా క్రికెటా? 100 వికెట్లు తీయాలి ఇట్లా? అట్లా కాదు కదా. ఇది ఒక సామాజిక కోణం నుంచి వచ్చినటువంటి సమస్య ఇది. అంటే వాళ్ళ భాష, మాట్లాడే భాషనే కరెక్ట్ లేదు కదా. ఇలా కేంద్ర మంత్రులు అనేటోళ్ళు వాళ్ళు మాట్లాడేది సంపుతం ఈ సంపుడు బంజం భాష ఎక్కడిది, ఇది కథ ఎక్కడిది? నువ్వు వాళ్ళని ఇట్లా మీడియేటింగ్ కనుక చేసి ఇప్పటికైనా కానీ ఆ రక్తపాతం కాకుండా వాళ్ళను మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకొచ్చి, నేను బరాబర్ ఫస్ట్ నుంచి పెన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ గన్ అనే వాదంలో ఉన్నటువంటి వాడిని. నేను తుపాకీ పట్టాల్సిన అవసరం లేదు. ఓటునే ఆయుధంగా చేసుకుని అది ఏ ప్రభుత్వం, ఏ హోమ్ మినిస్టర్లు, ఏ ప్రధానమంత్రుల స్థాయికి పోయినరో ఇవాళ అటువంటి ఆ నక్సలైట్లు బయటికి కనుక వచ్చేసేసి వాళ్ళకు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కావాలని లేకపోయినా కానీ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యేటోళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ లైన్ కనుక తీసుకొని పోయేది ఉంటే వేరే తిరిగి ఉంటాయి. ఇవాళ అసెంబ్లీలో చూడడం ఒక 10 మంది ఎమ్మెల్యేలు మాట్లాడే పరిస్థితి లేదు దీని మీద గట్టిగా. అట్లా చంపుతారు రాబాయి మీరు అని. మరి ప్రతి ఒక్కరు మాట్లాడతారు. నక్సలైట్లు దేశభక్తులు అంటారు, వాళ్ళ